బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల పరిధిలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షాలు నమోదయ్యాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. పలుచోట్ల వాగులు ఉప్పొంగాయి, చెరువులు నిండి అలుగు పారుతున్నాయి. ఇక మహబూబ్ నగర్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. ఐటీ పార్కుకు వెళ్లే రోడ్డు కోతకు గురైంది. ఓ కంపెనీ బస్సు ఒరిగిపోయి 18 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వాగులు ఉప్పొంగి వనపర్తి జిల్లాలోని ఖిలాఘనపూర్, పెద్దమందడి, వనపర్తి, గోపాల్పేట మండలాల్లో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నాగర్ కర్నూలు జిల్లాలో చెర్ల తిరుమలాపురం, నాగనూరు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 6.2 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జిల్లాలోని పాలేరు, వైరా ప్రాజెక్టులు నిండాయి. మున్నేరులోని వరద పెరుగుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో మూసీ నది ఉప్పొంగుతోంది. వచ్చే 24 గంటల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. రాబోయే 24 గంటల్లో రెడ్ అలర్ట్ ఉన్న మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో తీసుకునవలసిన చర్యలపై ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. వరద సహాయ చర్యల కోసం ప్రతి జిల్లాకు 1 కోటి మంజూరు చేశామని, అవసరమైతే మరిన్ని నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సహాయ చర్యలను పర్యవేక్షించేందుకు ఉమ్మడి 10 జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు వివరించారు. అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసి వెనక్కి పిలిపించాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ మెట్రో, వాటర్ బోర్డ్, ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.